ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. 100% ఓట్లు పోలయ్యే విధంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కాపాడే మంచి వ్యక్తులకు ఓటేసి నూతన అధ్యాయానికి నాంది పలకాలని విశాఖపట్నం విజయ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికలు 13వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రతి ఒక్క ఓటు వినియోగించుకోవాలని, మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని మేము తెలుసు పిలిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం చూసినట్లయితే ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు లక్షల తరలి వస్తున్నారు మా రాష్ట్రంలో ఓటు వేసుకోవడం కోసం. ముఖ్యంగా నేను కోరేది ఇక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో ఇతర జిల్లాలో దయచేసి బద్దకించకుండా ఓటు వేసి మీ హక్కుని కాపాడుకోమని చెప్పి పిలిపిస్తున్నారు. ఇవాళ చాలామంది ఎన్నో అక్రమాలు చేస్తారు, అవినీతులు చేస్తారు, ఎదిరించాలని దమ్ము ధైర్యం ఉన్నా సరే కొన్ని కారణాలతో భయపడి ముందు రావడం భయపడతారు. కనీసం రేపు ఓటు వేసినా సరే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోమని కోరుతాను. ఒకవేళ ఇద్దరు మంచి లేకపోతే అందులో ఏ పార్టీ అయినా అనవసరం, మంచి లేకపోతే నోటకి ఓటు మాత్రం దుర్వినియోగం చేయదని చెప్పి పిలిపిస్తాను. ఈరోజు చాలామంది ప్రజలు మాకెందుకులే ఏమవుతుంది మా ఓటు కూడా, మీ ఓటుతోనే ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఆగడం ఉంది. ఇంకా ప్రతి ఒక్క 5 సంవత్సరాలు వచ్చి ఓటు, రేపు మీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలన్నా, మీ ప్రజాప్రతినిధి మీకు అందుబాటులో ఉండాలన్నా, మీరేం ప్రశ్నించాలన్నా ముందు మీరు ఓటు వేయాలి. మీరు ఓటు అయినప్పుడు మీకు అడిగిన హక్కు కానీ ప్రశ్న తత్వం మీకు ఏం అలా చేస్తారు. మీరు నిజంగా దేశ ద్రోహం లెక్క చేస్తారు. ఇప్పటికైనా సరే గడిచిన దశాబ్దాలుగా ఓట్లు చాలా మంది వేగిపోవడం చూస్తున్నాం. కానీ ఈసారికైనా మార్పు మొదలు పెడదాం. రేపు వచ్చే ఎలక్షన్ నుంచి రేపు మార్పు మొదలై కనీసం 90% ఓటింగ్ శాతం పెరిగేలాగా రాష్ట్రం కోరుకుంటాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో పెట్టి పేరుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దాని మంచి నాయకుని ఎదుర్కొంటే మనకు అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనడుగా, మీ వాడిగా, మీ ఇంటి పెట్టుగా ఉండి నాయకుడు మనకు కావాలి. అంతేగాని ఏదో మేము దోచుకుందాం, దాచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం, పాకులాడదాం అలాంటి వ్యక్తులు వద్దు. మన మంచి వాళ్ళకి ఓటేద్దాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కాపాడి మరో నూతన అధ్యాయానికి నాది పిలిపిస్తాను. జై హింద్.